బైబిలు తరగతికి కూడి చేరువచ్చిన పరిశుద్ధులైన వారందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. క్రీస్తు పునరుత్థాన ఫలితాలు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము, దాని వలన దేవుడు ఆలోచన చేసిన ఆలోచనలు ఎలాగో ఫలించాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతాం. దాని వలన వచ్చిన ఫలితాలు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాం. క్రీస్తు పునరుత్థానం వలన దేవుడు మానవ జాతి ఆత్మ సంబంధమైన సమస్యలకు పరిష్కారాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన సమస్యలు. ఆ సమస్యలకు పరిష్కారము క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా ఏర్పాటు చేయదలిచాడు. ఒకటి, క్రీస్తు ప్రభు శిలువ మరణంలో అపవాదిని నశింప చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అపవాది మనుషుల చేత పాపానికి ప్రేరేపించి పాపం చేసిన నరుణ్ణి తన బందీకాణాలో వేసుకొని మరణ భయం చేత దాసులుగా చేసుకున్నాడు వాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వారిని, అనగా అపవాదిని తన మరణం ద్వారా నశింప చేయడానికి అన్నాడు. క్రీస్తు ప్రభు మరణం ద్వారా అపవాదిని నశింప చేయడానికి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మానవ జాతిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు అన్నాడు. యేసు ప్రభు శరీరధారి అయ్యి అపవాదిని ఓడించి అపవాది యొక్క బందీకాణాల్లో ఉన్న మనుషుల్ని విడిపించడానికి ఉద్దేశించాడు. పాపం చేసిన ప్రతివాడు మరణపాత్రుడు, దేవుని దృష్టికి చనిపోయిన వాడి కింద లెక్క. ఈ పండు తినదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడే. ఆ ఆజ్ఞ ప్రకారంగా పాపం వలన మరణం వచ్చింది. పాప మరణముల నియమం ఏర్పాటు చేయబడింది. మనుషులందరూ పాపం చేసి దేవునికి విరోధులై అపవాది బందీకాణంలో ఉన్నారు. వాడిని బందీకాణాల నుంచి విడిపించడానికి సామర్థ్యం ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. అపవాది నుండి మనుషుల్ని విడిపించే సామర్థ్యం ఒకనికి కావాలంటే పాపం చేయని వాడై ఉండాల. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంటే పాపం చేయకోకుండా జీవితాన్ని కొనసాగించి అపవాది బలమంతటి మీద వాని శోధనలు ఎదుర్కొని కల్వరి శిలువలో వాడిని ఓడించి వాని బందీకాణాల్లో ఉన్న మనుషుల్ని విడిపించాడు అన్నమాట. మరణ భయం నుండి విడిపించిన ఒకే ఒక శక్తి సాధనము క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. 2, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, మనందరికీ తెలుసు. ఆయన సమాధిలో నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి దిగిపోయాడు. పాతాళంలో దిగిపోయి ఏం చేశాడు యేసు ప్రభు? పాతాళం యొక్క తాళపు చెవులు స్వాధీనం చేసుకొని వచ్చేసాడు అన్నమాట. శిలువ మరణంలో అపవాదిని ఓడించాడు, సమాధిలో పాతాళాన్ని గెలిచాడు. పునరుత్థానంలో యేసు ప్రభు మరణాన్ని జయించాడు అన్నమాట. ఏ పాపమైతే మనుషుల్ని మరణ భయం చేత బంధించిందో ఆ మరణ భయం నుండి మనుషుల్ని విడిపించడానికి యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు.
ఆయన పునరుత్థానము మానవ జాతిని మరణం నుండి విడిపించడానికి దేవుడు ఉద్దేశించాడు. ఆయన పునరుత్థానం వలన కలిగిన ఫలితాలు చదువుతున్న లేఖన భాగాల్లో ఇలాగ రాయబడింది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. పునరుత్థాన ఫలితాలలో మొట్టమొదటిది మన క్రియలను బట్టి కాక యేసు ప్రభు యొక్క పునరుత్థానం వలన జీవము వెలుగులోకి వచ్చింది. జీవము వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి అంటే అందరికీ తెలిసేటట్టుగా అదనమాట. జీవం వెలుగులోకి వచ్చింది క్రీస్తు ప్రభు పునరుత్థానం వలన. చదువుతాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలములనే రహస్యముగా ఉంచబడిన క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. అదిగో క్రీస్తు యేసు దేన్ని నిరర్ధకం చేశాడు? మరణాన్ని నిరర్ధకం చేశాడు. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. యేసు ప్రభు తన పునరుత్థానంలో మరణానికి అర్థం లేని దానిగా చేశాడు. మరణానికి భయపడేవాడు ప్రతివాడు మరణానికి భయపడేవాడే. సింహము మృగాలన్నిటికీ రాజు అయినా దానికి మరణం అంటే భయం ఉంటుంది. సింహానికైనా మరణం అంటే భయమే. అలాగే మనుషులందరూ మరణం భీతి కింద ఉన్నారు, మరణ భయం కింద ఉన్నారు. అరే చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలియని వాడు మరణానికి భయపడుతుంటాడు. హెబ్రీ పత్రిక 2:14 చదివాం కదా, మరణ భయము చేత అన్నాడు. ఎవడైతే పాపం చేశాడో వాడందరూ మరణ భయం కింద ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పాపం చేయకోకుండా నీతిగా బ్రతికి పాపం లేని రక్తాన్ని కలవరి శిలువలో అర్పించి పాప ప్రాయశ్చిత్తం చేశాడు. ఎప్పుడైతే పాప ప్రాయశ్చిత్తం జరిగిందో మరణం లేకుండా పోయింది. మరణాన్ని తీసివేశాడు, దాన్ని అర్థం లేకుండా చేశాడు. దేనికైతే నువ్వు భయపడుతున్నావో దాన్ని నేను గెలిచాను. మరణ భయం నుండి విడిపించాడు ప్రభు అనేసి. మరణాన్ని నిరర్థకం చేసి అర్థం లేనిది మరణాన్ని నిరర్థకం చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు అన్నాడు. సువార్త వలన జీవము వెలుగులోకి వచ్చింది. జీవం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? అది మీకు తెలిస్తే జీవం అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. ప్రాణం అంటే ఏంటి? రైట్. ప్రాణం అంటే రక్తం. రక్తము శరీరానికి సంబంధించింది. శరీరాన్ని బతికించేది ప్రాణం. అలాగున జీవం అనేది ఆత్మను బ్రతికించేది అన్నమాట. పాపం చేస్తే జీవం కోల్పోతాడు. జీవము ఆత్మను బ్రతికించేది జీవము. దేవునితో బాంధవ్యాన్ని నిలబెట్టేది జీవము. దేవునితో బాంధవ్యాన్ని నిలబెట్టేది జీవం. దేవుడు నేల మట్టి నుండి నరుని దేహమును నిర్మించి
వాని నాసికా రంధ్రాల గుండా ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు, జీవాన్ని ప్రసాదించాడు. ఎప్పుడైతే జీవం ప్రసాదింపబడిందో నరుడికి, అప్పుడు మనుషుడు జీవించే ప్రాణి ఆయను అన్నాడు అనమాట. జీవించేవాడు. దేవునితో సత్సంబంధాలు ఉన్నాయి ఆదాముకి. పుట్టిన బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే జీవం కలిగిన వాడై ఉంటాడు. దేవునితో సత్సంబంధాలు ఉంటాయి, బాంధవ్యం ఉంటాయి పుట్టిన బిడ్డకి. ఎందుకంటే పాపం లేదు బిడ్డకి. పాపం లేని వారిలో, పాపం చేయని వారిలో జీవం ఉంటుంది, దేవం ఉంటుంది. ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు జీవం పోతుంది అనమాట. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, నీవు ఈ పండు తినదినమున చచ్చెదవని దేవుడు నరుడికి ఆజ్ఞాపించాడు. పండు తింటే చచ్చిపోతావు. ఏ పండు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము అని చెప్పాడు. అయితే తినకూడదు. నువ్వు వాటిని తినుదినమున నిశ్చేదంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. పండు తింటే చచ్చిపోతావు ఆదాము అన్నాడు. పండు తిన్నాడు కదా ఆదాము, చచ్చిపోయాడా? చావు అంటే భౌతికమైందే కాదు. చావులు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము, చావు. 2 ఆత్మ సంబంధమైన చావు. శరీరంలో రక్తం పోతే మనుషుడు చచ్చిపోతాడు. అలాగనే మనుషుని ఆత్మ జీవం కోల్పోతుంది. జీవం కోల్పోతే ఆత్మ చచ్చిపోయినట్టు లెక్క. ఆదాము పండు తిననంత కాలము దేవునితో సత్సంబంధాలు ఉన్నాయి, బాంధవ్యం ఉంది. ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడే అనుభవం ఉంది ఆదాముకి. సహవాసం ఉంది, దైవ సహవాసం ఉంది ఆదాముకి. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో తన భార్య మాట విని, అప్పుడు దేవునితో సత్సంబంధాలు ఏమైపోయాయి? తెగిపోయాయి. అది చచ్చిపోవడం అంటే. ఈ రోజున లోకంలో ఎంతమంది చచ్చిపోయారో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వారిలో మనలో కూడా ఎంతమంది నిజంగా బతికున్నారో చచ్చిపోయారో నాకు తెలియదు. పాపం చేసిన ప్రతివాడు దేవుని దృష్టికి చనిపోయిన వాని కింద లెక్క. మనుషుల దృష్టికి బతికున్నావు, ఓటర్ లిస్టులో పేరుంది, మంచిదే. కానీ దేవుని దృష్టికి చచ్చిపోయావు. పాపం వలన వచ్చిన మరణం అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అన్నాడు. మీ అపరాధముల చేత, మీ అపరాధముల చేతను పాపముల చేతను, అదన్నమాట చావడం అంటే. అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోవడం. అది చచ్చిపోవడం అంటే దేవునితో సంబంధం తెగిపోవడము. ఎప్పుడైతే ఆదమ్మ వాళ్ళు పండు తిన్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో సహవాసం చేశాడా? ఏదేం తోటలో నుంచి మెడపట్టుకొని గెంటేశాడు. ఏదేం తోటలో నుంచి మెడపట్టుకొని గెంటేశాడు. ఆదాం కోసమే కదా సృష్టిని చేశాడు. ఆదాం కోసమే కదా ఏదైనా తోట వేసాడు. దాంట్లో 4 నదులు పారేటట్టు ఏర్పాట్లు చేశాడు. ఆదాం కోసమే కదా సకల ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాడు ఏదైనా తోటలో. ఆదాం కోసమే. ఆ ఆదాము దేవునికి ఎప్పుడైతే విరోధంగా పాపం చేశాడో అప్పుడు దేవుని దృష్టిలో చచ్చిపోయినవాడు, సంబంధం లేదన్నమాట. ఆ సత్సంబంధాన్నే జీవము అంటారు.
పాపం చేసిన వాడు కోల్పోయింది జీవాన్ని కోల్పోయాడు. జీవం కోల్పోయిన ప్రతివాడు దేవునికి దూరస్తుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యం వలన, వారి మనసు ఏమవుతుంది? అంధకారమైన మనసు, చీకటి, పాపం అన్నమాట. మనస్సు ఏమో అంధకారమైన మనసు. అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, హృదయ కఠినత్వం ఉంటుంది. హృదయ కఠినత్వం, మెత్తని హృదయం కాదది, బండరాయి. హృదయ కాఠిన్యం చేత, తమలోనున్న అజ్ఞానం చేత, ఏమితే వాళ్ళలో ఉన్నది జ్ఞానం కాదు, అజ్ఞానం. అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము, దేవుని వలన కలుగు జీవంలో నుండి, అదిగో జీవం, దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించుతూ ఉన్నారు. అది అమ్మా జాగ్రత్త విరాలు. నువ్వు అంధకార సంబంధమైన మనస్సు కలిగిన వారై హృదయ కాఠిన్యం కలిగి అజ్ఞానం కలిగిన వారై దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడ్డారు. అదిగో జీవం పోయింది, దేవునితో సత్సంబంధాలు పోయాయి, బాంధవ్యం పోయింది. ఆదాము ఏదైనా తోటలో పండు తిన్న తర్వాత, వాస్తవానికి ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎప్పుడైతే పండు తిన్నాడో దేవుని ఇంటిలో నుండి గెంటబడ్డాడు. దేవునికి తనకు ఉన్న కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి తనకున్న వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆదాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అదనమాట. కాబట్టి కృష్ణ ప్రభు ఏం చేశాడంటే ఇప్పుడు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని తీసుకొచ్చాడు. జీవాన్నిచ్చు ఆత్మ యొక్క నియమం, అది కొత్త నిబంధన. ఎప్పుడైతే కృష్ణ ప్రభు పునరుత్థానుడయ్యాడో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవం పోయిన వారికి జీవాన్ని ప్రసాదించే నియమం అన్నమాట అది. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. చచ్చిన వారిని బతికించేది జీవం. కాబట్టి ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలలో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు లేఖనాలని అర్థం చేసుకోకపోతే మీ బాప్తిసం కానీ మీ రక్షణ కానీ అనుమానమే. కాబట్టి జాగ్రత్తగా వినాలా. రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదిగో క్రీస్తు నందు ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ నియమం ఉంది. అది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అది జీవమునిచ్చే నియమం అన్నమాట. ఇది ఆత్మ యొక్క నియమం. పాప మరణముల నియమం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పాప మరణముల నియమము, పాప మరణముల నియమము. పాప మరణముల నియమం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమంలో వచ్చిన మరణం అన్నమాట. అది ఏదైనా తోటలో ప్రారంభించబడింది. ఇది ఏదైనా తోటలో ప్రారంభించబడిన ఈ నియమము మనుషులందరినీ ఒక ప్రవాహంలో
రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం కొట్టుకొని పోతుంది, అలాగున ఈ నియమం అందరినీ కొట్టుకొని పోతుంది. పుట్టిన ప్రతివాడు పాపం చేస్తున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, దేవునికి విరోధి అవుతున్నాడు. ఈ పాప మరణంలో నియమం ప్రవాహం వల్లే కొట్టుకొని పోతుంది, అందరినీ కొట్టుకొని పోతుంటే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేకించి ఇశ్రాయేలీల కోసము ధర్మశాస్త్రమును ఏర్పాటు చేశాడు. అయితే ఈ ధర్మశాస్త్రము మనుషుల్ని ఈ ప్రవాహం నుండి కొట్టుకొని పోకోకుండా ఆపడానికి శక్తి లేదు. నీతికి కారణమగు నియమము అన్నాడు దాన్ని. రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనంలో, రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే అదిగో ఇశ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. అదనమాట నీతికి కారణమైన నియమం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నీ పాటిస్తే నీతి కలుగుతుంది. అయితే తాను మనుషుడు 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించకపోయినా పాపే. కాబట్టి ధర్మశాస్త్రం వలన మనుషులు పాపమరణంలో నియమం నుండి విడిపించుకోలేకపోయారు. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు పునరుత్థానంలో జీవాన్ని వెలుగులోకి తెచ్చాడు అనమాట. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని తీసుకొచ్చాడు. దానివలన మనుషులు ఆ ప్రవాహం నుండి విడిపింపబడి దేవునితో సత్సంబంధాలు ఏర్పరచబడతాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేనేం చెప్తున్నానో? పాపం చేసినవాడు చచ్చినవాడు దేవుని దృష్టికి. చనిపోయిన వాళ్ళని బతికించడము ధర్మశాస్త్రానికి శక్తి లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు పునరుత్థానం ద్వారా చచ్చిన వాళ్ళని బతికించడానికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ నియమం ఏం చేస్తుందంటే చచ్చిన వాళ్ళని బతికిస్తుంది. కరోనా వైరస్ వచ్చింది కదా, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళంతా ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. దానికి టీకా కనుక్కున్నారు, టీకా వేసుకున్నా చచ్చిపోయారు కొంతమంది. మరి దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారము ఏం చేశారు? 30 రోజుల పాటు మనుషులకి దూరంగా ఒక గదిలో పెట్టి అతన్ని బంధించేశారు. భోజనాలు పెట్టారు అతనికి. అప్పుడు అది పరిష్కారం చేయబడింది. అలాగున యేసు ప్రభు పునరుత్థానం ద్వారా పాప మరణముల నియమము నుండి మనుషులను విడిపించాడు అన్నమాట దేవుడు. అది చెప్తున్నాడు 8వ అధ్యాయం 1-2 వచనాల్లో. నీతికి కారణమైన ధర్మశాస్త్రము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించలేకపోయాను అని చెప్పాడు. జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించింది. జీవాన్ని వెలుగులోకి తెచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు యేసుప్రభుని గురించి ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది అక్కడ? సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి ఆయనలో జీవముండెను అన్నాడు. చూడండి, ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అదనమాట. మనుషుల్ని వెలిగిస్తుంది, అంధకారంలో ఉన్నవాడిని వెలిగిస్తుంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును జీవమును సత్యమును అన్నాడు. నేనే సత్యము మార్గము జీవం.
నేను పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడే చనిపోడు అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు సువార్తకు లోబడిన వాడు బతికింపబడతాడు. క్రీస్తు సువార్తకు లోబడితే మనుషుడు ఏం చేస్తాడంటే బతికింపబడతాడు. సువార్త యందు విశ్వాసం ఉంచితే బతికింపబడతాడు. సువార్తలో శక్తి ఉంది. సువార్త నమ్మిన వాడు బ్రతికింపబడడానికి ఏర్పాట్లు చేశాడు అన్నమాట దేవుడు. చదువుతాం, ఇలా రాయబడింది యోహాన్ గారు రాసిన సువార్త, యోహాన్ గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. మరియు యేసు తన శిష్యుల ఎదుట చేసెను గాని, అదనమాట యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, అదనమాట యేసు ప్రభు అధికారం కింద మనుషులు జీవాన్ని పొందుకుంటారు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే జీవం ప్రసాదింపబడుతుంది, చచ్చినోడు బతికింపబడతాడు అన్నమాట. ఏమని నమ్మాలా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజు, అభిషక్తుడు. మనుషుడు చనిపోయిన వాడు బతుకుతాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థానం వలన జీవం వెలుగులోకి వచ్చింది. ఈ జీవము ఆత్మ ఇచ్చు, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ద్వారా సువార్తకు లోబడిన వారిని బతికిస్తుంది. ఇప్పుడు సువార్తకు లోబడడం అంటే అర్థం ఏంటి? సువార్తకు లోబడడం అంటే బాప్తిసం పొందాలా. యేసు దేవుని కుమారుడని అంగీకరించి బాప్తిసం పొందితే సువార్తకు లోబడ్డావు. పాపాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందితే జీవాన్ని పొందుకుంటావు. చచ్చిన వాడు సువార్త వలన బతకడానికి ఏర్పాట్లు చేశాడు అనమాట. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దము విని, విను గడియ వచ్చుచు ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవితురని. అదనమాట సువార్త వింటే మనుషుడు, ఆ సువార్త యందు విశ్వాసం ఉంచితే మనుషులు జీవిస్తాడు. సువార్త జీవాన్ని ప్రసాదించేది, చచ్చిపోయిన వాడిని బతికించేది సువార్త. ఎప్పుడైతే సువార్తకి లోబడ్డావో అప్పుడు యేసుప్రభు జీవము నీలో నీలో ప్రవహించి, నీలో ప్రవేశించి నిన్ను బతికిస్తుంది అన్నమాట. అదే చెప్పాడు ఎఫెసీ 2:1 ఏమన్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో పాటు మిమ్మల్ని బతికించాడు, మరలా బతికించాడు. కాబట్టి చచ్చినోడు బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సువార్తకి హృదయపూర్వకంగా లోబడాలి. సువార్తకి లోబడుకోకుండా బతికే అవకాశం లేదు ఎవరికి. సువార్తకు లోబడాలా చెప్పాడు. ఏమంటున్నాడు? దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది. వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని విన్నవారు జీవిస్తారని. వింటే సరిపోతుందా? విన్నవాడు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. విన్నవాడు విశ్వాసం ఉంచాలి. రోమపత్రిక 6వ అధ్యాయం. విన్నవాడు విశ్వాసం ఉంచితే జీవిస్తాడు, హృదయపూర్వకంగా లోబడితే జీవిస్తాడు.
రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, అదనమాట, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని. ఏ ఉపదేశ క్రమము ఏదది? సువార్త, అపోస్తలుల యొక్క సువార్త. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అదనమాట, వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏమా, హృదయపూర్వకంగా లోబడాలి సువార్తకి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు నా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నా. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మి అని అడిగాడు నపుంసకుడు. అప్పుడు ఏమన్నాడు ఫిలిప్పు? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల బాప్తిస్మము పొందవచ్చు. పూర్ణ హృదయంతో విశ్వసిస్తేనే పొందొచ్చు. ఏమని విశ్వసించాలా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించితే జీవం ప్రసాదింపబడుతుంది. ఏ ఉపదేశ క్రమమునకు మీరు హృదయపూర్వకంగా లోబడిన వారై మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, అదిగో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. అదనమాట. కాబట్టి క్రీస్తు పునరుత్థానం వలన దేవుడు ఏం చేశాడంటే జీవాన్ని వెలుగులోకి తెచ్చాడు. చచ్చిన వాళ్ళు సువార్త వలన బ్రతికించే ఏర్పాట్లు చేశాడు దేవుడు, ఏర్పాటు చేశాడు. దేని వలన జరిగింది ఇది? క్రీస్తు పునరుత్థానం వలన. 2, క్రీస్తు పునరుత్థానం వలన అక్షయత వెలుగులోకి వచ్చింది అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మరొకసారి. అక్షయత వెలుగులోకి వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మరొకసారి. మన క్రియలను బట్టి కాక స్వకీయ సొంత సంకల్పం బట్టి అనాదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రత్యక్షత వలన తన కృపను బట్టి మనల్ని రక్షించి పిలిచాను. మరణాన్ని నిరర్ధకం చేసి అదిగో జీవమును అక్షయతను. రెండోది అక్షయత. అక్షయత అంటే ఏంటి? నాశనం లేనిది, శాశ్వతమైనది అని అర్థం. క్షయము అంటే క్షయం అంటే నాశనమయ్యేది అని అర్థం. నాశనమయ్యేది. అక్షయత నాశనం కానిది, మరణం లేనిది. అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఉదయకాలంలో. దేవుడికి చావు లేదు, నరుని ఆత్మకు కూడా చావు లేదు. మరణమే ముగింపు అనుకునే మనుషులు. క్రీస్తు ప్రభు పునరుత్థానం ద్వారా దేవుడు ఏం చేశాడంటే, మరణం ముగింపు కాదు, భౌతికమైన మరణము ముగింపు కాదు, నీ ఆత్మ జీవించే ఉంటుంది, నీ ఆత్మకు చావు లేదు. మరణం తర్వాత మరొక జీవితం ఉందని, అక్షయమైన జీవితం ఉందని క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుడు లోకానికి వెలుగులోకి తీసుకొచ్చాడు అన్నమాట.
చెప్పాను మీకు. మనుషులంతా ఏమనుకుంటున్నారు? రేపు చనిపోదాం గనక తిందాం తాగుదాం అనుకుంటున్నాడు. సొలొమోను జ్ఞాని ఏమనుకుంటున్నాడు? సావులో ఏమి లేదు, చచ్చిపోయిన తర్వాత ఏమి లేదు అంటున్నాడు సొలొమోను. పరిసయ్యులు శాస్త్రుల్లో సద్దుకయ్యులు ఏమంటున్నారు? పునరుత్థానం లేదు, ఏం లేదు అంటున్నారు. నాస్తికులు, ఈ రోజున నాస్తికులు, దేవుని నమ్మని వాళ్ళు చనిపోయిన తర్వాత నరకం ఉందని ఊక భయపడుతున్నారు. నరకం లేదు, ఏం లేదు, అసలు దేవుడే లేడు. నాస్తికుడు. చావు తర్వాత ఏం లేదు, అది ఆ కుక్క చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావు అంతే. నీకెవరో భయపెట్టించి చావు తర్వాత ఇంకేదో ఏదేదో ఉందని కథ చెప్పి నేను నమ్మించారు యేసుని అంటున్నాడు యూట్యూబ్లో. నాస్తికుడు. గుర్తుపెట్టుకో, మరణం తర్వాత జీవం ఉంది, అక్షయత ఉంది అని యేసు ప్రభుని దేవుడు మృతులలో నుండి లేపి బయలుపరిచాడు అనమాట. అందరికీ బయలుపరిచాడు. సావు ముగింపు కాదు, సావు తర్వాత జీవితం ఉంది. అది ఎలాంటిదంటే భూమి మీద జీవితము చిన్నది, భూమి మీద జీవితం చిన్నది. సావు తర్వాత జీవితము చాలా విశాలమైనది, శాశ్వతమైనది. శాశ్వతమైన అక్షయత ఉంది, అక్షయత ఉంది. ఆత్మ శరీరంలో ఉన్నంత కాలము, శరీరంలో ఉన్నంత కాలము భూలోకంలో ఉంటుంది, భూలోకంలో ఉంటుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ నేరుగా పాతాళ లోకానికి వెళ్తుంది. పాతాళ లోకంలో 2 భాగాలు. ఒకటి వేదనకర స్థలం, 2 నెమ్మది పొందే స్థలం. వేదనకర స్థలము పాపం చేసి దేవుని యందు విశ్వాసం లేకోకుండా జీవితాన్ని ముగించుకుంటాడే వాడు వెళ్ళేది ఇక్కడ. తన ఇష్టానుసారంగా బతికినోడు వెళ్ళే స్థలము వేదనకర స్థలం. ధనవంతుడు వెళ్ళాడు అక్కడికి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ విశ్వాసంతో బతికిన వాడు నెమ్మది పొందే స్థలానికి వెళ్తాడు. ఇంకొకటింది పరలోకం. పరలోకం కేవలము ఆత్మలు ఉండే లోకం. అది ఇక్కడ ఆత్మలు ఉంటాయి పాతాళ లోకంలో. పరలోకంలో ఆత్మలు ప్లస్ మహిమ దేహం ఉంటుంది. మహిమ దేహాలు ఉంటాయి, మహిమ దేహాలు ఉంటాయి. చెప్పాను మీకు ఉదయం. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినాల పాటు అపోస్తలులకు అగుపించాడు. ఏ దేహంతో అగుపించాడు? అదనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భౌతికమైన శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకునే వారంగా కనిపించుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్ష కోరిక కలిగి దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది, నాశనమయ్యేది, నశించేది, మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపైన ధరించుకొంచున్నాం. యేసు ప్రభు దేహము మహిమ దేహం చేత ఏం చేయబడింది? నింపబడింది, ధరించుకున్నాడు మహిమ దేహాన్ని. యేసు ప్రభు తన శరీరం ఉంది, ఆ శరీరం పైన మహిమ దేహం వేసుకున్నాడు.
అలాగున అక్షయత ఉంది మనకి. అది పరలోక సంబంధమైంది. అది అక్కడ ఆత్మ మహిమ దేహము కలిగిన జీవితం ఉంది. శాశ్వత కాలం ఉంటాం. ఎంతకాలం ఉంటాం? దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటాం. ఇది లోకంలోనికి వెలుగులోకి తీసుకొచ్చాడు యేసు ప్రభు. ఆయన పునరుత్థానం వలన లోకానికి ఏం తెలిసిందంటే, రే చావు ముగింపు కాదురా బాబు, చావు తర్వాత అక్షయమైన జీవితం ఉంది, నాశనం లేని జీవితం. ఇదిగో నేను దాన్ని ధరించాను, మరణం నన్నేం చేసుకోలేదు ఇక మీదట. చెప్పాను మీకు, మరణము యేసు ప్రభువుని ఏమీ చేసుకోలేదు. ఎందుకు? మరణాన్ని యేసు ప్రభు ఓడించాడు, గెలిచాడు. కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా. కాలి సమాధిలో యేసు ప్రభు మరణాన్ని బందీ చేసేసాడు. ఏ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? పాపం కదా నీ ముళ్ళు, పాపాన్ని విరిచాపో అన్నాడు అనమాట. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానంలో మరణము అర్థం లేని దానిగా చేశాడు యేసు ప్రభు. మరణానికి ఎవడే భయపడనక్కర్లా, అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. అందుకే చూడండి, క్రైస్తవులు ప్రత్యేకించి అపోస్తలులు మరణానికి భయపడిన వాళ్ళు కాదు. సువార్త ప్రకటించొద్దు అంటే పరిసయ్యులు, శాస్త్రులు, మత నాయకులు మీరేమన్నా చేసుకోండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పుకోకుండా ఉండలేం. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నీకు? కృష్ణ పునరుత్థానం వలన మరణానికి భయపడవా? ఏమన్నా చేసుకో, ఏమన్నా చేసుకో. దేహాన్ని కదా నువ్వు కొట్టేది. మా ప్రభు ఏం చెప్పారు తెలిసిన, మాకు దేహమును చంపువానికి భయపడొద్దు, కానీ దేహమును ఆత్మను కూడా నరకంలో నశింపచేయగలిగిన దేవునికి భయపడమన్నాడు. నీకు భయపడేది కాదు, నా దేవునికి భయపడతా. అందుకు పౌలేమంటాడంటే, నా మట్టుకు బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం. చావు మేలా నీకు? అవును, చావు మేలు. అక్షయతను వెలుగులోకి తెచ్చాడు అనమాట యేసు ప్రభు. మరణానికి భయపడే మనుషుల్ని మరణ భయం నుండి విడిపించాడు. ఈ రోజున చూడండి, మనుషులు యేసు ప్రభు పునరుత్థానాన్ని నమ్ముతానంటాడు, చీకటికి నడుచుకుంటూ పోలేడు. చీకటి అంటే భయం అంటాడు. పాముకు భయపడతాడు, పిల్లికి భయపడతాడు, దోమకు భయపడతాడు, బొద్దింకకి భయపడతాడు. అదేం చేస్తుందిరా బాబు, ఒకవేళ పోయిందా, చచ్చిపోయిందా, ప్రాణం పోయిందా, ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఉంటావు కదా శాశ్వత కాలం. చెప్పాను మీకు ఒకసారి, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు నీరో చక్రవర్తి ఘోరంగా హింసిస్తున్నాడు. మనుషుల్ని భయపెట్టించి సింహాలకి ఎర్రగా వేసి, చూసావా నువ్వు క్రైస్తవుడా కాదా, చూడు సింహపు నోటికి ఆహారం అయిపోతావు. అయ్యా నేను క్రైస్తవునండి. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నీకు? మా ప్రభు మరణాన్ని గెలిచాడు. మా ప్రభు కొరకు మరణము అది నిద్ర అన్నమాట. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానంలో మానవ జాతికి ఏం జరిగిందంటే, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు అనమాట దేవుడు. ఒకడేవో సినిమా డైలాగ్ చెప్పాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటాడు, చంపేస్తా అంటాడు. అరే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చచ్చిపోవడం కాదు. క్రైస్తవుడు మరణం యొక్క కళ్ళల్లో సూటిగా చూసి దాన్ని భయపెట్టిస్తాడు. ఎవరు? క్రైస్తవుడు. మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని అంగీకరించని వాడు. ఏమ్మా బయటికి ఎత్తుకొని బామ్మ. క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని ఎరిగిన వాడు మరణానికి భయపడడు. అక్షయత ఉంది నాకు. పౌలు తలని శరీరంలో నుంచి వేరు చేశారు. ఖడ్గంతో శిరచ్ఛేదనం చేశారు పౌలుని. చరిత్ర భయపడతాడా?
భయపడ్డు. ఎక్కడి నుంచి వచ్చిందా ఇంత ధైర్యం? క్రీస్తు పునరుత్థానం ఇచ్చిన ధైర్యం అన్నమాట అది. కాబట్టి గుర్తుపెట్టుకో, క్రీస్తు పునరుత్థానం వలన జీవం వెలుగులోకి వచ్చింది, 2 అక్షయత వెలుగులోకి వచ్చింది, 3 క్రీస్తు పునరుత్థానం వలన దీంట్లోనే ఒక మాట చూసి ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయము 15వ అధ్యాయం 50వ వచనం. 50వ వచనంలో అక్షయత వెలుగులోకి తెచ్చినప్పుడు కృష్ణ ప్రభు ఏం తీసుకొచ్చాడంటే చెప్పాడు, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే యేసుప్రభు ప్రత్యక్షమవుతాడు, బూరం మోగుతుంది, మనమందరము మార్పు పొందుతాము. బూరం రోగుతుంది, అది ఖచ్చితం. అప్పుడు మృతులు అక్షయులుగా నాశనం లేని వారిగా లేపబడతారు. కృష్ణ పునరుత్థానం వలన అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. సావే ముగింపు కాదు అదనమాట. సావు తర్వాత జీవితం ఉంది. అయితే ఆ జీవితాన్ని భూమి మీద ఉన్నప్పుడే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బ్రతికితే నీకు అక్షయత ఉంది. క్రీస్తు నందు విశ్వాసం ఉంచుకోకుండా నీ తనువు చాలించుకున్నావు అనుకో, నేరుగా నీ ఆత్మ పాతాళము, వేదనకర స్థలం. యేసుప్రభు వస్తాడు, తీర్పులో నిలబడతావు, నరకానికి వెళ్ళిపోతావు. అదనమాట. నరకం శాశ్వతమే, పరలోకం కూడా శాశ్వతమే, 2 శాశ్వతాలే. అజ్ఞానదు, పురుగు చావదు. ఇక్కడ పరలోకంలో మహిమ దేహం కలిగిన వాడివై దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటావు. అదనమాట. కానీ మనుషుడు ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ దీంట్లోనే అన్ని పాపాలు, భౌతికమైన వాటి కోసమే ఆలోచన చేసుకొని నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. 60-70 సంవత్సరాల చిన్న జీవితం ఇది. అది కూడా గ్యారెంటీ లేదు. ఒక ఆయన నిన్ననే వార్త చదివా, ఒక ఆయన హోటల్కి వెళ్ళాడు, భోజనం ఆకలి అవుతుందని వెళ్ళి భోజనం తిన్నాడు, తనకు నచ్చింది తిన్నాడు. తిని డబ్బులు కడదామని కౌంటర్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసాడు. డబ్బులు తీసి ఉంచుతున్నాడు, గుండె ఫెయిల్ అయిపోయింది, పడిపోయట్లే మిషన్ మీద. 35 సంవత్సరాలే, పెద్ద వయసు ఏం కాదు, నా వయసు ఉంటుంది అంతే. గుర్తుపెట్టుకో, 60-70 సంవత్సరాల చిన్న జీవితం కొరకు నిత్య జీవాన్ని వదిలిపెట్టుకోవడము నీకు సమంజసమేనా? దేవుడు ఏర్పాటు చేసిన కృష్ణ ప్రభు పునరుత్థానం దానివలన నీకు జీవాన్ని ప్రసాదింపజేసి అక్షయతనిచ్చి శాశ్వతంగా నాతో పాటు ఉండడానికి ఏర్పాటు చేశాను రా బాబు అంటే దాని గురించి పట్టించుకోకుండా ఈ రోజున ఈ పూటకి ఏం కావాలో దీని గురించి ఆలోచన చేసుకుంటూ రేపొద్దున నా పిల్లలు వాళ్ళ భౌతికమైన చదువులు వాటి గురించి ఆలోచన చేసి నిత్య జీవాన్ని పాటు చేసుకుంటావా? ఎంత బుద్ధిహీనత అది, ఎంత అవివేకము, అజ్ఞానం అది. గుర్తుపెట్టుకో. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానం వలన అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చి అంటున్నాడు కిందికి 53వ వచనంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది నాశనం అయ్యేది, ఈ మర్త్యమైనది అమర్త్యతను
అమర్త్యత నాశనం లేనిది. అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం అది విజయమందు మరణం మింగివేయబడుతుంది. మరణం ఇక ఉండదు మనకి. మింగివేయబడినని వ్రాయబడిన లేఖనము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళెక్కడ? పాపము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము. అదనమాట మరణం మీద జయం. మరణం మనల్ని ఏం చేసుకోలేదు. అదనమాట. మూడవది, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఏం చేసిందంటే చివరి తీర్పును వెలుగులోకి తెచ్చింది. క్రీస్తు పునరుత్థానము చివరి తీర్పును వెలుగులోకి తెచ్చింది. చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కిడో కాదు. చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. భూమి మీద బ్రతికిన ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నీకు ఇష్టానుసారంగా బతికినప్పుడు అది దేవుడు లెక్కలో పెట్టాడు అనమాట. లెక్క అడుగుతాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. అదనమాట. తీర్పు ఉంది. క్రీస్తు పునరుత్థానం ఏం చేసిందంటే చివరి తీర్పు ఉందని మనుషులకందరికీ అర్థమయ్యేటట్టు ఏర్పాట్లు చేశాడు దేవుడు. తీర్పు ఉంది, జాగ్రత్త. నా బతుకు నా ఇష్టం కాదు, ఇక్కడ నీ బతుకు నీ ఇష్టం కాదు. దేవుడిచ్చాడు బ్రతుకుని, ఆయనకి ఇష్టం వచ్చినట్లు దీన్ని గడపాలా. పూర్వకాలంలో దేవుని తీర్పులు భూమి మీదకి వచ్చాయి. జలప్రలయంలో ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేదు. కానీ బతికిన వాళ్ళ లెక్క చెప్పాడు దేవుడు. ఎంతమంది? 8 మంది బతికారు. నీటి వరదల్లో కొట్టుకొని పోయారు. ఊపిరాడక గల్లిబిల్లి చేయబడ్డారు. కొట్టుకున్నారు నీళ్ళల్లో మనుషులు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎంతమంది చచ్చిపోయారు? లెక్క చెప్పలా. బతికిన వాళ్ళ లెక్క చెప్పాడు. ఎంతమంది? 4. 4లో ఒకరు ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంతమంది? 3. అంటే దేవుని తీర్పులు ఆయా కాలాల్లో భూమి మీద జరిగాయి. ఆ తీర్పులు చివరి తీర్పులు కావవి. చివరి తీర్పు యేసుప్రభు పునరుత్థానం మీద ఆధారపడి దేవుడు తీర్పు తీరుస్తాడు. సొదొమ గొమొర్రాలో చచ్చిపోయిన వాళ్ళు, నోవహు జలప్రలయంలో చచ్చిపోయిన వాళ్ళు అందరూ రేపొద్దున మరలా బయటకు వస్తారు. అందరూ వస్తారు. మనం చూడలేదు కదా, రేపొద్దున చూస్తాము. వారు లైన్లో నిలబడి ఉంటారు తీర్పు కొరకు. అయిపోయింది, అప్పుడే అయిపోయింది కదా. దేవుడు తీర్పు తీర్చేశాడు కదా. నీటి వరదలో చంపేశాడు కదా. అదే కదా తీర్పు. అది కాదు, అది తాత్కాలికమైన తీర్పు. శాశ్వతమైన తీర్పు ఉంది. ఇది శాశ్వతమైన తీర్పు. క్రీస్తు పునరుత్థానం మీద ఆధారపడిన తీర్పు అన్నమాట. అది యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు
8వ వచనం నుండి 10వ వచనం వరకు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం నుండి. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. నీ నామము అంటే నీ అధికారము, నీ స్మరణను ఆశించుచు ఉన్నది. ఆశించుచు ఉన్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. అదనమాట. నీ తీర్పులు లోకానికి రాగా నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. ధర్మక్షేత్రంలో నివసించినను ఆలోచింపక. అదనమాట. చూసారా ఎంత బాగా చెప్పాడో. లోకంలోనికి దేవాన్ని తీర్పులు పంపిస్తున్నావు, కానీ ఎవడు పట్టించుకునేది? అరే నోవహు జలప్రలయంలో దేవుని మాట వినుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వివాహం చేసుకున్నారు, అందుకే దేవుడు వారిని జలప్రలయంలో తుంచేశాడు అని తెలుసు కదా, మనకి తెలుసు. అయినా మనం మానుకుంటామా పాపం? వివాహాలు మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా, చేయొచ్చా? అవిశ్వాసికి విశ్వాసికి వివాహం జరిపించవచ్చా? నా ఇష్టమైంది, మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైంది, చేస్తాం మేము అంటాడు. దానివల్లే కదా జలప్రలయం వచ్చింది. వింటారు, దేవుని వాక్యాన్ని వింటుంటారు, దేవుని తీర్పులు చూస్తుంటారు, కానీ మార్పు చెందరు. అదనమాట. గుర్తుపెట్టుకో. చివరి తీర్పు ఉంది అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనంలో. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30-31లో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు అందరికీ బోధించుతున్నాడు, ఆజ్ఞాపించుతున్నాడు. బోధించడం కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాల్సింది. అదనమాట. ఏం చేయాలో ఖచ్చితంగా మనుషులు మారు మనసు పొందాలా. అదనమాట. అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు అందరికీ ఆజ్ఞాపించుతున్నాడు. ఆ అజ్ఞాన కాలమును ఉండెను. ఎందుకనగా అదిగో భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినాన్ని నిర్ణయించు. అది తీర్పు దినం. దేవుని ఉగ్రత దినం అది. వాస్తవానికి మారు మనసు పొందడానికి నీకు రోజులు ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నావు. వీని కాళ్ళు చేతులు కట్టాయి, పడాయి అవతలకి అగ్నిగుండంలో. అక్కడ ఏడుపు పళ్ళు కొరకడం తప్ప ఇంకేం ఉండదు. గుర్తుపెట్టుకో. బతికున్న దినాల్లోనే దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత నీకు దొరకదు. రేపు దినం నువ్వు చూస్తావో చూడవో నీకేం తెలుసు? అయ్యా మరొక వారం లేండి, పోస్ట్ పోన్ అనమాట. మరొక సంవత్సరము ఉంటావా నువ్వు ఇంతకీ? తీర్పులోకి వెళ్ళిపోతావే. కాబట్టి మనుషుడు దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. అది వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చే అవకాశమైనా, నీ విశ్వాసము గ్రంథానుసారంగా దిద్దబడడానికి ఇచ్చే అవకాశమైనా, లేదా నువ్వు క్రీస్తులో బయట ఉంటే క్రీస్తులోనికి రావడానికి, రక్షింపబడడానికి ఇచ్చే అవకాశమైనా, లేదా నీ అంతరంగంలో నీ పాపాన్ని మానుకోవడానికి దేవుడిచ్చే అవకాశమైనా, ఇవన్నీ నువ్వేం చేయాలన్నమాట? సద్వినియోగం చేసుకోవాలా. దుర్వినియోగం చేసుకుంటే తీర్పులో నిలబడతావు. యేసు ప్రభు యెరూషలేము చూసి ఏడ్చాడు.
ఏ ఊరిలో అయితే యేసు ప్రభు అద్భుతాలు సూచక్రియలు చేశాడో ఆ ఊరి విషయమై యేసు ప్రభు కన్నీరు గార్చాడు. అయ్యో కపెర్నహూమా, నీలో చేసిన అద్భుతాలు పూర్వకాలము తూరు సీదోను పట్టణంలో చేసింటే బాగుండేది. అక్కడ వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. నీవు ఆ సూచక్రియలు చూచి కూడా మారు మనసు పొందలేదు. తీర్పు దినమున, విమర్శ దినమున నీ గతి కంటే సూరు సీదోనుల గతి ఓర్వదగిందై ఉంటుంది పో అని చెప్పేశాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21 నుంచి. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా. అదిగో ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరాజినా అంటే పట్టణం పేరు, బెత్సైదా పట్టణం పేరు. అయ్యో కొరాజినా, బెత్సైదా, నీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల పూర్వమే గోనెపట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉందురు. అదిగో విమర్శ దినం, చివరి తీర్పున మీ గతి కంటే ఓర్వదగిందై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమం గురించి మాట్లాడుతున్నాడు. కపెర్నహూమా, యేసు ప్రభు పెరిగింది అక్కడే. కపెర్నహూములో పెరిగాడు యేసు ప్రభు. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదని దానా, పాతాళానికి దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతాలు ఎక్కడ సోదమ గొమొర్రాలో చేసిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండు. మారు మనిషి పొంది నిలిచి ఉండేది ఆ రోజున. విమర్శ దినమున, చివరి తీర్పున నీ గతి కంటే సోదమ దేశపు వారి గతి ఓర్వదగిందై, మెచ్చుకోదగిందై ఉంటుంది అన్నాడు. మీతో చెప్పుచున్నా అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో, 41వ వచనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 41. యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, 12వ అధ్యాయం 41వ వచనము 42వ వచనం. మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని అదిగో మారు మనసు పొందారు. ఎవరు? నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేయుదురు. యోనా కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడు. నేనే యేసు ప్రభువే గొప్పవాడు యోనా కంటే. యేసు ప్రభు ప్రకటించి, సువార్త ప్రకటించి అద్భుతాలు చేసిన మారు మనసు పొందలేదే. కానీ యోనా ప్రకటన విని నినివే పట్టణస్తులు, అన్యజనులు మారు మనసు పొందారు. వాళ్ళు మారు మనసు పొందారు. ఎవరు గొప్పవాళ్ళు? అది విమర్శ దినమున, తీర్పు దినమున గుర్తుపెట్టుకో. నీ గతి కంటే వారే గొప్పళ్ళు అయి ఉంటారు. నినివే వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ తరం వారి కంటే వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేశాడు అనమాట యేసు ప్రభు. కాబట్టి లోకంలో ఆయా కాలాల్లో తీర్పులు జరిగాయి. అయితే ఆ తీర్పులు చివరి తీర్పులు కాదు. చివరి తీర్పు క్రీస్తు పునరుత్థానం వలన ఏర్పాటు చేయబడింది. మనుషులందరికీ తీర్పు తీర్చేది ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. నినివే వాళ్ళకి దేవుడు యోనాను పంపించి ప్రకటన చేయించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాజుతో సహా, గొర్రెలు కాసుకునే బీదవాడితో పాటు సింహాసనం మీద కూర్చున్న రాజుతో సహా ఏమయ్యారు?
గోనెపట్ట ధరించుకొని బూడిద పూసుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవుడికి. దేవుడు ఏం చేశాడు? వారిని కాపాడాడు. నినివే వాళ్ళని కాపాడాడు దేవుడు. కానీ యేసు ప్రభువు స్వయంగా యూదుల మధ్యలోకి వచ్చి సువార్త ప్రకటించి యూదయ సమరయ ఆ ప్రాంతమంతా చుట్టూ తిరిగి పల్లెకి సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి ఒక్కడైనా నమ్మడా? ఒక్కడు కూడా నమ్మలా. గుర్తుపెట్టుకో, నేనే వాళ్ళు యోన ప్రకటన విని మారు మనసు పొందారు, నువ్వు నా ప్రకటన విని కూడా మారు మనసు పొందలేదు నువ్వు. అదనమాట. కాబట్టి చివరి తీర్పు ఉంది. యేసు ప్రభు పునరుత్థానం వలన దేవుడు చివరి తీర్పును వెలుగులోనికి తీసుకొచ్చాడు అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ తీర్పులో దేవుడు ఏం చేస్తాడంటే, చివరి తీర్పులో దేవుడు ఏం చేస్తాడు? ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావా లేదా అని చూస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావా, దుర్వినియోగం చేసుకున్నావా? దుర్వినియోగం చేసుకున్నావా? దేవుడిచ్చిన అవకాశాలు మారుమనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నావా, దుర్వినియోగం చేసుకున్నావా? సద్వినియోగం ఉపయోగించుకున్నావా లేకపోతే పాడు చేసుకున్నావా? వాటి మీద తీర్పు అన్నమాట. రేపు పొద్దున నెలలో ఒకరోజు బైబిల్ తరగతి మనుషులు రమ్మని ఒక 15 రోజుల నుంచి మెసేజ్లు పెడుతూ ఉంటే నిన్నటి దినాన కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టు చూచి కూడా చూడనట్టు వాక్యం విని మారు మనసు పొందడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు నీకు, కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. దుర్వినియోగం చేసుకున్న మనుషులు ఎంతోమంది. భౌతికమైన వాటి మీద పనులు ఉన్నాయని ఆలోచన చేసుకొని మానుకున్న వాళ్ళు కొంతమంది. మరలా వస్తుంది అవకాశం నీకు. లేదు ఈ రాత్రికే నీ ప్రాణం పోయిందనుకో, మరి ఎప్పుడు మారు మనసు పొందే అవకాశం ఏది నీకు? మనుషుడికి అర్థం కాలే. ఏది ప్రాముఖ్యమైందో అది అప్రాముఖ్యమైనదిగా ఎంచుకొని విలువలేని దానిగా చేసుకొని, ఏది విలువలేనిదో దాన్ని విలువ కట్టుకొని బతుకుతూ ఉన్నాడు. అయ్యో ఈరోజు పనికి వెళ్ళకపోతే 800 రాదు మానుకున్నాడు. వాక్యానికి 800 ముఖ్యమా? నీ వాక్యం వింటే నీ ఆత్మరక్షణ ముఖ్యమా? ఏది ముఖ్యం? చూసా, మనుషులు వెలకట్టే విధానంలోనే తేడాగా ఉన్నారు. ఏది ప్రాముఖ్యమైందో, ఏది విలువైందో గుర్తించిన వాళ్ళు కాదు. అందుకని రేపొద్దున తీర్పులో నిలబడతాం. నినివే పట్టణస్తులు ఏం చేశారు? రాజు తన సింహాసనాన్ని పక్కకి నూకి తన పైవస్త్రాలు రాజవస్త్రాలు తీసేసి గోనె పట్టు ధరించుకొని బూడిద నెత్తిన వేసుకొని ఉపవాసం ఉండి చేతులు పైకెత్తి, అయా మేము పాపులమయ్యా మమ్మల్ని క్షమించాయా అని ప్రార్థన చేశాడు. నినివే పట్టణస్తులు. రాజు, నేను రాజుని, నేను దిగడం ఏంటి, నా వస్త్రాలు తీసేయడం ఏంటి, దేవుడా నువ్వేమని చేసుకో అన్నాడా? అబ్బే, గర్వం పనికిరాదు రేపొద్దున్న తీర్పులో. గర్విష్ఠులు తీర్పులో నిలబడతారు. దీన మనస్సు కలిగిన వారు తీర్పు నుండి తప్పింపబడతారు. అదనమాట. కాబట్టి దేవుడు చివరి తీర్పుని ఏర్పాటు చేశాడు. దాన్ని క్రీస్తు పునరుత్థానం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చాడు.
తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అదనమాట. క్రీస్తు న్యాయపీఠం ఉంది, క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం అవుతావు, చివరి తీర్పది. కాబట్టి క్రీస్తు పునరుత్థానం వలన చివరి తీర్పును దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. 4వది, క్రీస్తు పునరుత్థానం వలన విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని తీసుకొచ్చింది. దృక్పథం అంటే నూతన ఆలోచన. విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని తీసుకొచ్చింది. నూతన దృక్పథం అంటే జీవితానికి గమ్యం ఏర్పాటు చేసింది అన్నమాట. గమ్యం. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ఒక ముస్లామే, ఏమ్మా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు అంటే, అయ్యా నాకు మనవాళ్ళు ఉన్నారయ్యా, నా మనవాళ్ళ కోసం బతుకుతున్నాను అనింది. లోకస్తుని అడిగామనుకో, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అరే ఎవరి కోసం బతుకుతున్నావు రా, ఇంత కష్టపడుతున్నావు ఉదయం నుంచి రాత్రి నిద్ర లేకుండా? నా కుటుంబం. కొంతమంది శాస్త్రవేత్తలు సైతము అసలు ఎందుకోసం బతుకుతున్నారో, ఎవరి కోసం బతుకుతున్నారో గమ్యం లేని వారిగా. ఒక ఆయన జీవిత అర్థం తెలియకోకుండా ఊరేసుకొని చచ్చాడు. నాకు జీవితున్నాను కానీ దీని అర్థం తెలియకోకుంది అని ఊరేసుకున్నాడంట. రాశాడు ఉత్తరం, ఈ జీవితానికి అర్థం కాక నేను ఊరేసుకుంటున్నా అని రాశాడు. అంటే ఎవరి కోసం బతుకుతున్నాడో, ఎందుకోసం బతుకుతున్నాడో మనుషులకు అర్థం కావట్లా. కొంతమంది తిండి కోసమే బతికే వాళ్ళు ఉంటారు, తినడం కోసమే రే ఏమిటి అట్లా తింటున్నాడు నిజంగా నువ్వు నిజం చెప్పు, తినడం కోసం బతుకుతున్నావు కదా. వాడు తిండి చూసి చెప్తారన్నమాట. కడుపు కోసం బతికే వాళ్ళు ఉన్నారు గ్రంథంలో. శరీర సంబంధంగా సుఖపడడం కోసము బతికే వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము విశ్వాస జీవితానికి నూతన గమ్యాన్ని, అర్థాన్ని ఇచ్చింది. ఎవరి కోసం బతకాలి తెలిసిన? నేను నీ కోసం చనిపోయాను కదా, నా కోసం బతుకు, క్రీస్తు కోసమే బ్రతుకు. అదనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటంట? క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరని జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాడు క్రీస్తు యేసు. ఆయన కోసమే, ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అదిగో బతికేవాడు ఎవరి కోసం బతకాలంట? ప్రభు కొరకే. మనం ఏమి చేసినను
భోజనం చేసినను పానం చేసినను ఎవరి కోసం చేయాలా? ఎవరి కోసం చేయాలా? నిజమేనా? మన జీవితంలో అనుభవం ఉందా? నేను ఇప్పుడు ఈ పూట అన్నం తింటున్నా, ప్రభు కోసం తింటున్నా అనే భావన ఉంటుందా మనకి? ఈరోజు అన్నం బాగుంది, దాన్ని పట్టుబడతాం. అట్లా అంటే మనిషి తన తృప్తి కొరకు ఆలోచన చేసుకుంటాడే కానీ, అరే నేను తింటున్నాను ఎవరి కోసము? ప్రభు కోసం తినాలి, ప్రభు కోసం తాగాలి, ప్రభు కొరకే జీవితాన్ని జీవించాలి. అదనమాట విశ్వాస జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసింది కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానం. రోమపత్రిక 14వ అధ్యాయంలో, రోమపత్రిక 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 6వ వచనం నుండి, రోమపత్రిక 14వ అధ్యాయము 6వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. పద్నాలుగో అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, మనం ఏం చేసినను అన్నాడు, భోజనం చేసినను పానం చేసినను. దినములు లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు, చెల్లించుచున్నాడు గనక మాని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. నిజమేనా? ఇది మన జీవితంలో వాస్తవమేనా? మన కోసం బ్రతకట్లేదా? మన కోసం బ్రతికే వాళ్ళమైతే మనం క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను యేసు ప్రభు మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికాడు. క్రీస్తు పునరుత్థానం దేనికోసం? ఎందుకు ఆయన మరలా తిరిగి లేపబడ్డాడు? మనం ఆయన కోసం బతకాలని, మనం తిన్నా త్రాగినా ఆయన కోసమే జీవించాలని ఒక గమ్యాన్ని ఏర్పాటు చేశాడు అనమాట క్రీస్తు పునరుత్థానం వలన. ఇక మీదట మీరు తినేటప్పుడు తాగేటప్పుడు నేను ప్రభు కోసం తింటున్నాను తాగుతున్నాననే భావన పెట్టుకోండి. దొరికింది కదా అని కడుపు కోసం తినొద్దు. రేపొద్దున అనారోగ్యం పాలైతే ప్రభు కోసం పని చేయలేవు, కాబట్టి తగినంతగా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలా. రేపొద్దున ప్రభు కొరకు ఈ దేహం పనిచేయాలా. కానీ కొంతమంది కొరింథీ సంఘంలో ఏం చేశారంటే, యేసు ప్రభుని నమ్ముకొని కూడా ఈ శరీరాన్ని కొంతమంది వ్యభిచారానికి అప్పగించారంట నమ్ముకొని. అప్పుడు పరిశుద్ధాత్మ చూచి చెప్పాడు, దేహము జారత్వం నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం దేహము? ప్రభు నిమిత్తమే. ప్రభువు దేహం నిమిత్తమే అన్నాడు. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందావో, క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మావో, అప్పుడు నీ వాడువు కాదు. నీవు ఎవరి వాడవు? నీవి దేవుని వాడు, ప్రభువు వాడవి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అదనమాట
అన్ని చేయొచ్చు, కానీ అన్ని చేయకూడదు. అన్నిటి యందు నాకు స్వస్థత కలదు కానీ నేను దేని చేతను లోబర్చుకొనను భోజన పదార్థములు కడుపునకును. అదిగో బాగా గుర్తుపెట్టుకో, భోజన పదార్థాలు కడుపుకొను, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దాన్ని నాశనం చేస్తాడు. దేహము జారత్వం నిమిత్తం కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను. అదిగో దేవుడు ప్రభువుని లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు అదనమాట. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మిన వాడు తన దేహాన్ని అపవిత్రపరుచుకోడు. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మిన వాడు విశ్వాసి ఏం చేస్తాడంటే, అరే ఈ దేహం నాది కాదు, ప్రభుది. ప్రభు దేహము సంఘముతో నా దేహాన్ని కలిపేశాను. అప్పుడు నాది కాదు, ఇది ప్రభుది. కాబట్టి ప్రభు దేహాన్ని నేను అపవిత్రం చేయకూడదు, జారత్వం చేయకూడదు. ఈ అవయవాళ్ళు అబద్ధమాడకూడదు, పాపానికి దాసుగా పని చేయకూడదు. నా ప్రభుతో ఈ దేహాన్ని కలిపేశాను, ఇచ్చేసాను. అది నాది కాదు, ఇక మీదట ప్రభుది. ఒక ఆయన తనకున్న ఆస్తిలో కొంత భాగం తీసుకొని వచ్చి దేవునికి కానుకగా ఇచ్చేసాడు. తన ఆస్తిలో కొంత భాగం తీసుకొని వచ్చి దేవునికి కానుక ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరిది అది? నాది నాకు ఇచ్చే అంటాడా? అన్నాడంటే అర్థం ఏంటి? విశ్వాసి కాడు అని. అలాగున బాప్తిస్మంలో క్రీస్తు పునరుత్థానంతో ఏకీభవించిన మనము మన దేహాన్ని ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఇచ్చేసాం. మళ్ళా నా దేహము, నా ఇష్టము, నా ఆలోచన, నా కుటుంబము, నా బంధువులు, నా పిల్లలు అంటున్నాడంటే అర్థం ఏంటి? విశ్వాస అదనమాట జరుగుతుంది లోకంలో. క్రీస్తు పునరుత్థానము విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని తీసుకొని వచ్చింది. ఇక బతికేది బతుకు నా కోసం కాదు, ఆ కోసం కాదు. నా కోసం చనిపోయి తిరిగి లేపబడ్డాడే, ఆయన కోసమే బతుకుతా ఇక మీదట. ఇచ్చేశాను, నా దేహం ఆయనకి ఇచ్చేసాను. సంఘంలో ఒక సభ్యుడిగా ఉండడానికి నన్ను నేను అమ్ముకున్న యేసు ప్రభుకి. ఆయన కొనుక్కున్నాడు. నా మీద నాకు అధికారం లేదు, పెత్తనం లేదు. అలాంటి జీవితం జీవించేవాడు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. అంతేగాని ఇదిగో ఈ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు నా పిల్లలకి, నా భార్యకి, నా బంధువులకి అని లెక్కలేసుకుంటుంటాడే విశ్వాసి కాదు. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. నమ్మిన వాడి జీవితం వేరే. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నమ్మిన వాడి జీవితం విధానము ఉదాహరణ అపోస్తలుడైన పౌలు సంపూర్ణమైన ఉదాహరణ. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, జీవించువాడు ఇక నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. జీవించు ఈ జీవితము నన్ను ప్రేమించి నా కోసము తన ప్రాణాన్ని అప్పగించాడే, ఆయన కోసమే బ్రతుకుతున్నా నేను అన్నాడు. చదవండి మాట. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డా. నేను సిలువేయబడ్డాను. జీవించేది నేను కాదు, క్రీస్తు ప్రభువే నాతో నేనై క్రీస్తే నాలో జీవించుచున్నాడు.
నేను శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని విశ్వాస జీవితం జీవిస్తున్నా. అయ్యా, నువ్వు నన్ను కొనుక్కున్నావు కాదు, రక్తమిచ్చి కొనుక్కున్నావు కదా, నన్ను పోషించేది నువ్వే, సంరక్షించేది నువ్వే. అదిగో నేను నీ పని చేస్తా. ఏ పని చేస్తాడు? సువార్త పని చేస్తాడు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత కలిగిన వాడే ఊరూరు తిరుగుతాడు. ఏం ఊకనే తిరుగుతున్నాడా? ఊకనే తిరుగుతున్నాడా? పని నిమిత్తం తిరుగుతున్నాడు. కిరీటం కొరకు తిరుగుతున్నాడు. కిరీటం ఉంది రేపొద్దున. సహోదరులు భోజనాలు చేసుకొచ్చారు. ఊకనే చేసుకొచ్చారా? వాళ్ళకి అర్థమైంది వారి పరిస్థితిని బట్టి దేవుని పిల్లల కొరకు కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో చేసుకొచ్చాడు. రేపొద్దున ఫలితం ఉంది. విశ్వాస జీవితానికి నూతన అర్థాన్ని తీసుకొని వచ్చింది కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానం. ఎవరి కోసం బతకాలో, తను సంపాదించింది ఎవరి కోసం ఖర్చు పెట్టాలో ఎరిగిన వాళ్ళు క్రైస్తవులు. దాచిపెట్టుకుందాం, రేపొద్దున తరానికి ఉంచుకుందాం, ఫలానోళ్ళకి ఇది ఇంత లెక్కలు వేసుకొని ఆశ పంచి పెడదాం, ఇది కాదు క్రైస్తవ జీవితం కాదు. అలాగే అదే క్రైస్తవ జీవితం అయితే యేసు ప్రభు ఏం సంపాదించాడని శిష్యులకి ఇచ్చిపోయాడు. శిష్యులు ఏం సంపాదించారని తన పిల్లలకి, తన బంధువులకి ఇచ్చిపోయారు. హతసాక్షులై క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు అపోస్తలుడు. అది వారికి అర్థమైంది. క్రీస్తు పునరుత్థానము వారికి అర్థమైంది. ఈరోజున మనకు అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకో, క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మడం అంటే క్రీస్తు కొరకే బతకడం. ఏది నాది కాదు, అది ఆయన ఇచ్చాడు, ఆయన కోసమే. దేహం నాది కాదు, ఆయనది, ఆయన కొనుక్కున్నాడు. అదనమాట విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని తీసుకొని వచ్చింది కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానం. ఐదవ విషయం, బ్రేక్ ఏమంటారా? మీకు టైం అయింది నాకు తెలుసు. 3 సంగతులు ఉన్నాయి. ఆ 3 సంగతులు చెప్పి ముగించుకుంటాం. కృష్ణ ప్రభు యొక్క పునరుత్థానము పాపం పట్ల నూతన దృక్పథాన్ని తీసుకొచ్చింది. పాపము పట్ల అమ్మా ఐదోది అమ్మా, పాపం పట్ల నూతన దృక్పథం. నూతన దృక్పథాన్ని తీసుకొచ్చింది. ఇక మీదట నేను పాపం చేయను, పాపము దేవునికి విరోధమైంది, ఇక మీదట నేను పాపం చేయను అనే ఒక ఆలోచనని క్రీస్తు పునరుత్థానం వలన దేవుడు లోకానికి తీసుకొచ్చాడు అన్నమాట. ఇక మీదట పాపం చేయను. చెప్పాను కదా ఇందాక, ఈ శరీరము నాది కాదు, ఎవరిది? యేసు ప్రభుది. అదనమాట పాపం మీద నూతన దృక్పథం. నేను చనిపోయాను పాపం విషయంలో అనే భావన. చదువుతాం, ఇలాగ రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి లేదా 3వ వచనం నుండి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి ఇలాగంటూ ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగుననే మనమును
అదే అనుకో, నూతన జీవము, నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఐక్యం గలవారమైన ఎడల ఐక్యత గలవారమై ఉందుము. ఏమనగా చెప్తున్నాడు, ఏమనగా పాపానికి దాసులము కాకుండానట్లు. ఏమైంది? పాప శరీరము నిరర్ధకమైంది, పాపానికి దాసులు కాకుండా ఉండడానికి. ఇక మీదట పాపానికి దాసులు కాకు, పాప శరీరము నిరర్ధకమైంది. నిరర్ధకం, మన ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువేయబడింది అని ఎరుగుదుము. పాపానికి దాసులు కాకుండా ఉండడానికి. ఇక మీదట పాపం విషయంలో నేను చనిపోయాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను అన్నాడు. పాపం విషయమై చనిపోయి అదనమాట. కాబట్టి ఇక మీద పాపం చేయను. పాపం విషయంలో చచ్చిపోయినోడిని. అబద్ధం ఆడవా? అబద్ధం ఆడను. ఒకప్పుడు అబద్ధమాడే పెదవులు నావి, కానీ ఇప్పుడు అబద్ధం ఆడను. అబద్ధం ఆడకపోతే నష్టపోతావు, నష్టపోయినా పర్వాలేదు, అబద్ధం ఆడను. నువ్వు రాజువా? నువ్వన్నట్టు నేను రాజునే. నేను రాజునేంటి పిలాతు? నాకేం సైనికులు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అన్నాడు యేసు ప్రభు. అలా అబద్ధం ఆడేవాడు కాదు. నీవన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. నిన్ను తప్పించడానికి అవకాశం ఉంది నాకు అన్నాడు. పైనుంచి ఉంటేనే కానీ నీకు ఏ అధికారం నా మీద ఉండదు అన్నాడు. కాబట్టి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాడు ప్రభు గణేష్. అబద్ధం ఆడేవాడు కాదు. ఏమన్నా కానీ అవతల మాట్లాడితే సత్యం మాట్లాడతా, అది అన్నమాట. పాపానికి దాసులు కాదు నేను, నీతికి దాసుని. నా తండ్రి పాపం చేయడు, నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు పాపం చేయలేదు. నా తోటి పరిశుద్ధులు పాపం చేయకోకుండా బతకడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, నేను కూడా పాపం చేయను, అదనమాట. పాపం పట్ల నూతన దృక్పథాన్ని తీసుకుని వచ్చింది. మరలా యేసు ప్రభుని సిలువేయదలుచుకోలేదు నేను. నా పాపాల కొరకే కదా క్రీస్తు సిలువేయబడ్డాడు. ఇప్పుడు మరలా పాపం చేస్తే యేసు ప్రభుని మరలా నేను సిలువేసినట్టు లెక్క అవుతుంది. కాబట్టి ఇక మీదట పాపం చేయను. కాబట్టి మనుషుడు పాపం చేయకోకుండా బ్రతకడము అనేది ఒక పెద్ద సవాల్. ఆ సవాలుకి ఊతనిచ్చేది, ఉత్తేజాన్ని ఇచ్చేది, బలపరిచేది క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అన్నమాట. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు, పాపానికి దాసులు కాకుండా ఉండడానికి, అదనమాట పునరుత్థానం ఏర్పాటు చేశాడు దేవుడు. 6వది, క్రీస్తు పునరుత్థానం ఏం చేసిందంటే మరణానికి నూతన అర్థాన్ని ఇచ్చింది. మరణానికి నూతన అర్థాన్ని ఇచ్చింది. మరణం అంటే ఏంటి? క్రైస్తవుడికి మరణం అంటే ఏముండదు? భయం ఉండదు. భయం ఉండదు. మరణం అంటే నిద్ర. క్రైస్తవుడికి మరణం అంటే నిద్ర. లోకస్తుడికి మరణం అంటే భయం.
గజగజ వణికిపోతాడు. నిద్ర అన్నమాట మరణం అంటే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 4వ అధ్యాయం 13వ వచనంలో, 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న, అదిగో నిద్రపోతున్నారంట. ఎవరు నిద్రపోతుంది? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికి చనిపోయారో వారు నిద్రపోతున్నారు అన్నాడు. వారికి నిద్ర. క్రీస్తునందు మృతి పొందు మృతులు ధన్యులు, వారికి విశ్రాంతి అన్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి మరణం అంటే నిద్ర అన్నమాట. చెప్పాను కదా మీకు, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాము, వెళ్ళిపోయాం. యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి విశ్వాసులందరినీ తిరిగి లేపుకుంటాడు. ఎరిసమి లేకపోదాం మన ఊరికి, నిద్రపోయింది చాలు కానీ అంటాడు. మంచిలో పడి ఉన్నవారులారా అన్నాడు. లేపుతాడనమాట. తిరిగి లేపుకొని పరలోకాన్ని తీసుకెళ్తాడు. నిద్ర మరణం అంటే. అంతేగాని క్రైస్తవుడు ఎవరైనా చనిపోయారనుకో, ఏడుతున్నారనుకో, వాళ్ళకి తెలుసా సత్యం? అది ఏడ్చేటోడికి అర్థం కాలే. గుర్తుపెట్టుకో, స్టెఫెన్ చనిపోయాడు, ఏడ్చారా? ఏడ్చరు. ఎందుకు ఏడ్చరు? చనిపోయినాడు, ఎక్కడ పోయాడు? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షమై మరలా తిరిగి లేపబడతాడు. ఏడ్చాల్సిన పనిలా. ఎవడేడ్చాడంటే లోకస్తుడు ఏడుస్తాడు, విశ్వాసి ఏడ్చడు. చనిపోతే నెమ్మది పోతాడు, లేకపోతే లేపుతాడు, అంతే. అదనమాట విశ్వాస జీవితం. మరణానికి నూతన అర్థాన్ని తీసుకొచ్చింది పునరుత్థానం. మరలా బతికింపబడతారు. యేసు ఎలాగో దేవుని శక్తి చేత లేపబడ్డారో అందరూ తిరిగి లేపబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో, 22వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడతాడు. వరుస వచ్చినప్పుడు లేస్తాడు. రేషన్ కార్డు బియ్యం కోసం పెడతారాడ, పేరు వస్తే పిలుస్తారు, అప్పుడు వచ్చి బియ్యం వేయించుకుంటారు. అలాగకుండా కృష్ణబాబు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు లిస్టు చదువుతాడు, తన వాళ్ళ పేర్లన్నీ చెబుతాడు, లేస్తారు. ఎక్కడ పోతారు వాళ్ళు? పరలోకానికి వెళ్తారు. అదనమాట సమాచారం. మరణం అనేది క్రైస్తవునికి నిద్రే కానీ మరణం కాదు. అది భయపడాల్సిన పని లేదు. 7వది కృష్ణప్రభు యొక్క పునరుత్థానము. ఫలితాలలో 7వది కృష్ణప్రభు యొక్క పునరుత్థాన ఫలితాలలో 7వది దేవుని పని చేయడానికి ఉత్తేజపరిచేది కృష్ణ పునరుత్థానం. దేవుని పని చేయడానికి ఉత్తేజాన్ని ఇస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది. దేవుని పని చేయడానికి కృష్ణ పునరుత్థానం. ఎందుకంటే క్రీస్తు కొరకు ఎంత శ్రమ పడతావో భూమి మీద ఉన్నప్పుడు అంత మహిమ ఉంటుంది రేపొద్దున. నా కొరకు జీవకిరీటం ఉంచబడిందని ధైర్యంగా చెప్పాడే పౌలు. ఎలా చెప్పగలిగాడు?
దేవుని పనిలో ఆ కిరీటం కొరకు పరిగెత్తాడనమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కొడముట్టించి తిని విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అదనమాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రాణార్పణంగా పోయబడుచున్నా, వెడలిపోయి క్రీస్తుతో పాటు ఉంటాను నేను ఇక మీదట, నా కోసం జీవ కిరీటం ఉంది. అదనమాట. కాబట్టి భూమి మీద క్రీస్తు కొరకు పడే ఈ శ్రమ, ఇబ్బంది, వేదన, సువార్త పక్షాన నువ్వు జరిగించే నీ ప్రయాణం, ఇదంతా దేవుడు లెక్కేసుకుంటున్నాడు అనమాట. లెక్కేసుకుంటున్నాడు, కిరీటం ఇస్తాడు. సువార్త కొరకు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యో కనీసం నా కుటుంబీకుల్ని నేను కాపాడుకోలేకపోతున్నానే, కనీసం నన్ను నేనే కాపాడుకోలేకపోతున్నానే పాపం చేయకోకుండా అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. సంఘం కొరకు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. తిమోతి యవనస్తుడు, వివాహం కాలేదు ఇంకని, కానీ మాసిదోనియా సంఘం కొరకు, ఎఫెసీ సంఘం కొరకు అన్ని సంఘాలని లిస్టు పెట్టుకొని ప్రార్థనలో కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాడట తిమోతి. ఏం యవనస్తుడా, నీకెందుకు ఏడుపు? సంఘముల కొరకు చింత, సంఘం క్షేమాభివృద్ధి చెందాలా, క్రీస్తు స్వరూపం ధరించుకోవాలా, ఏడుపు, కన్నీళ్ళు. ఉద్యోగం రాలేదని కాదు, వివాహం జరగలేదని కాదు తిమోతి యొక్క